యవ్వనం చూస్తూ చూస్తుండగా గడిచిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకేముంది వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత? వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి దానంత చింత మరొకటి లేదు. పోని హాయిగా ప్రశాంతంగా ఏ పని లేదు, చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు, హాయిగా కూర్చోవచ్చు కదా అంటే అలా కూర్చోడు. అక్కడ కూర్చుని అనవసర ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటాడు. పైగా అనేక రకములైనటువంటి వ్యాధులు వెంట తగులుకుంటాయి. వాటితో పాటుగా పోనీ అక్కడతో ఊరుకుంటాడా? ఇంకా అర్ధజ్ఞానముచే, మహాభ్రమతచే, వాత్సల్య చిత్తంబుచే, హాస్య ప్రసంగాలచే, అప్పుడు కూడా ఇంకా దిక్కుమాలిన హాస్యమే. అంత వృద్ధాప్యం వచ్చినా కూడా అప్పుడు కూడా నన్ను చేసుకుంటా ఏమిటే అని చెప్పి సంబంధాలు అడగడం. అప్పుడు కూడా ఇంకా రూపాయల గురించి చింత. అప్పుడు కూడా మీకు ఎలా బతకాలో తెలియకపోతే నా దగ్గరికి రండి, కౌన్సిలింగ్ చేస్తానంటూ ఉండడం. వీడి నోటి వెంట ఒక్కనాడు రాదేం భగవంతుడి నామం? ఇన్ని కష్టాలు పడి వచ్చావురా, ఇంత తాపత్రయ పడుతున్నావే వీళ్ళందరి కోసం. ఒకనాడు నువ్వు వెళ్ళిపోతావు, వెళ్ళిపోయినప్పుడు ఎంత గోప్యంగా వెళ్ళిపోతావో తెలుసా? నీ నిష్క్రమణం పరమేశ్వరుడికి తప్ప వేరొకడికి ఎవ్వరికీ తెలియదు. ఎంత రహస్యంగా వచ్చావో అంత రహస్యంగా వెళ్ళిపోతావు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కాయము వీడి జీవుడచి కంపిత చిత్తత నీగుచుండా, ఓ నాయనయంచు నిజ నందన నందినులెల్ల నేర్చుచుండా, శరీరాన్ని విడిచిపెట్టేసి జీవుడు వణికిపోతూ భయపడిపోతూ యముడి యొక్క పాశములకు తగులుకుని వెళ్ళిపోతుంటే, నాన్నగారు నాన్నగారు అని కొడుకులు కూతుళ్ళు ఏడుస్తుంటే, కను దోయిని భాష్మములుక దుఃఖ మహాంబుధి చొచ్చు పత్నియున్, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఆయన వెళ్ళిపోతున్నారని భార్య ఏడుస్తూ నిలబడితే, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, కాయము వీడి రారు కదా కర్మము పుణ్యము తపశంకర. వీళ్ళెవ్వరైనా నీతో వస్తారనుకుంటున్నావేమో. నీ కొడుకు రాడు, కూతురు రాదు, కోడలు రాదు, నీ భార్య రాదు, ఎవ్వరూ రారు. నీ కాయము కూడా నీ వెంట రాదు. నీతో వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన పుణ్యం ఒక్కటే వస్తుంది.